ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 2వ వచనము. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. కష్టకాలంలో దేవుని కంటే మెరుగైన సహాయకుడిని మనం కనుగొనగలమా? ఏ కష్టం నుండైనా మనల్ని విడిపించే శక్తిగల గొప్ప దేవుడు యేసు, మరియు మనలను ఆదుకునేవాడు ఆయన. భూమి సముద్రాలు దాటినా లేదా సుదూరంగా ఉన్న ఆకాశంలోకి చూసినా మనకు కనిపించేదంతా దేవుని సృష్టే కదా. మనకు సహాయం చేయడంలో ఎన్నడూ అలసిపోడాయన. తప్పక మన ఇబ్బందులలో జోక్యం చేసుకొని మనలను ఆదుకుంటాడు. ఆయన యొక్క శక్తిని ఏ ఇబ్బంది, ఏ పరిస్థితి, ఏ ముప్పు కూడా జయించలేవు. మనం మనుషుల వైపు చూడటం మాని దేవునిపై ఆధారపడితే గొప్ప విడుదల పొందుతాము. కేవలం మన సమస్యల నుండి బయటపడడమే కాదు గాని ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను మరియు ఆర్థికంగా కూడా మనల్ని నూరంతలు ఫలించేలా చేస్తాడు మన దేవుడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది. నమ్మి ఆయనను విశ్వసించి ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ప్రభువా, నీవే సమస్తము సృజించిన సృష్టికర్తవి. నీ చేతి పనులను చూసినప్పుడు నీ శక్తిని, మంచితనాన్ని గ్రహించగలుగుతున్నాను మరియు ఎంతో బలంగా నిన్ను విశ్వసించగలుగుతున్నాను. నా స్వంత బలంపైనో పనికిరాని మానవ ఆలోచనలు, పొత్తులపైనో కాకుండా నీపై ఆధారపడేలా నాకు సహాయం చేయండి. ఎందుకంటే నీవు అన్నింటికన్నా పైనుండే దేవుడవు మరియు నిన్ను నమ్మిన వారికి తప్పక సహాయం చేసేవాడవు. శ్రమల నుండి, ఈ నా కన్నీళ్ల నుండి నన్ను విడిపించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. Please do like, share and subscribe to our channel. Thank you so much for watching this video till the end. May God bless you all. Amen.